ఇండియన్ ఐడల్ సీజన్ 4 ధీరజ్ అయితే మన ముందు ఉన్నారు. మనోడిని అడిగి తెలుసుకుందాం అసలు ఎలా సెలెక్ట్ అయ్యాడు, అసలు ఏ ఏజ్లో సెలెక్ట్ అయ్యాడు, ఎంత ఏజ్ ఎంత నీది? ఇప్పుడు 15 ఇయర్స్ అండి. 15 ఇయర్స్కి ఇండియన్ ఐడల్లో టాప్ 12 అంటే ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది అండ్ అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ముందుగా నేను నా కాలేజీకి థ్యాంక్స్ చెప్పాలి, ఇన్ని రోజులు మాకు సెలవులు ఇచ్చి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. నువ్వు పాటలతో పాటు కవితలు కూడా చెప్తావని విన్నాము. ఒక కవిత చెప్పు. కవిత అంటే దేని మీద చెప్పాలి? ఏదైనా తమన్ సార్ మీద. తమన్ సార్ మీద ఆల్రెడీ చెప్పాను కదా సార్ ప్రోమోలో. ఓకే. ఎల్లో అంటే లెమన్, ఈయన డ్రమ్స్ వాయిస్తే ధనాధన్, ఈయన మ్యూజిక్ ఎప్పుడు నెంబర్ 1, ఆయన మ్యూజిక్తో దోచేస్తారు అందరి తన్ మన్, ఆయనే మా తమన్. సూపర్ సూపర్. కాదు అంటే పాటలతో కాకుండా ఇలా కూడా ఒక అలరిద్దామని చెప్పి ఐడియా ఎవరిది? ఐడియా ఏం లేదు, యాక్చువల్లీ నేను నా చిన్నప్పటి నుంచి ఏం చూస్తే అది చెయ్యాలని చెప్పేసి చూస్తూ ఉండేవాడిని. అందుకే అలా పాటలు రాస్తూ అలా కవితలు రాయడం మొదలు పెట్టాను. అలా సరదాగా గ్రాండ్ లాంచ్లో గ్రాండ్ ప్రీమియంలో ఒకటి వదిలేను అలా. సూపర్. ఇప్పుడు నీకు మంచి ఇష్టమైన పాట ఏంటి? ఆ పాట పాడు. నాకు బాగా ఇష్టమైన పాట బాలుగారి పాడింది. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఓసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. వావ్ వావ్, సూపర్ వాయిస్. అసలు నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తావు? 100% మాకు ముగ్గురు జడ్జెస్ చాలా ఇన్స్పైర్ చేస్తుంటారు ఎప్పుడు. అండ్ దాంతోపాటు నాకు చాలా ఫేవరెట్ సింగర్ అండ్ నా ఇన్స్పిరేషన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ మై పేరెంట్స్. సూపర్ సూపర్. ఇప్పుడు ఈ 12 మెంబర్స్లో నీకు ఎవరంటే, ఇప్పుడు యాక్చువల్గా అందరూ కాంపిటేటర్ ఉంటారు, పర్సనల్గా ఎవరు కాంపిటేటర్ అంటే ఏం చెప్తావు? యాక్చువల్లీ అలా చెప్పడం చాలా కష్టం ఇక్కడ, ఎందుకంటే 12 మెంబర్స్కి 12 డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి, 12 డిఫరెంట్ గాత్ర ధర్మాలు ఉన్నాయి. సో ఎవరి ధర్మానికి వాళ్ళు వాళ్ళ సాయశక్తుల ప్రయత్నించి ఇక్కడి వరకు వచ్చారంటే, అసలు 6,000 మందిలో టాప్ 12 వచ్చారంటే చాలా కష్టమైన పని. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సో కాంపిటేటింగ్ ఫర్ మీ. నీ ఎనర్జీ ఏంటి అంటే ఏం చెప్తావు? నా ఎనర్జీ నా పాటేనండి, అంతే. పాట తర్వాత ఇంకా మిగతావన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ మీరందరూ చూస్తారు ఖచ్చితంగా. ఇంకా పోను ఎపిసోడ్స్లో మీరు చూస్తారు. ఓకే. సీజన్ 4లో చాలా మోర్ ఉండాలంట. ఆల్ ది బెస్ట్, కప్పు కొట్టాలి. థ్యాంక్ యూ.